ఆశాంతం విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడింది సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ కీలక మ్యాచ్లో మాత్రం దారుణంగా పర్ఫామ్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్లో పూర్తిగా విఫలమైపోయింది. అయితే ఈ క్రమంలో ఓపెనర్లందరూ విఫలమవుతున్న వేళ రాహుల్ త్రిపాఠి మాత్రం 35 బంతుల్లో 55 పరుగుల అర్ధ సెంచరీ చేసి హైదరాబాద్ జట్టులో ఆశలు నింపాడు. క్రీజ్లో ఉన్నంతసేపు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఎడాపెడా బౌండరీలు పాతుతూ పోయాడు త్రిపాఠి. 7 ఫోర్లు కొట్టిన అతడు ఒక భారీ 6 కూడా బాదాడు. అయితే ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే సంయమన లోపం కారణంగా రన్అట్ అయ్యాడు. పరిగెత్తితే బతికిపోయేవాడు కానీ అవుట్ అవుతానని అనుకోలేదు. పిచ్ మధ్యలోనే ఆగిపోయాడు. ఆ టైంలో అతడు అవుట్ కాకపోయి ఉంటే టీమ్ స్కోర్ ఈజీగా 200 దాటేది. హాఫ్ సెంచరీ తర్వాత మంచి ఊపు మీద ఉన్న అతను రన్అట్ అవ్వడం త్రిపాఠి బాధను తట్టుకోలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ మెట్ల మీద కూర్చుని ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఈ హార్ట్ బ్రేకింగ్ సీన్ చూసి ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన కావ్య మారన్ అయితే షాక్ కి గురైంది. తదేకంగా రాహుల్ త్రిపాఠి వైపే చూస్తూ ఏం జరిగిందో తన మనుషుల్ని పంపించి అడిగించింది. కానీ త్రిపాఠి మాత్రం ఏడుస్తూనే మళ్ళీ మెట్లెక్కి డ్రెస్సింగ్ రూమ్ కి చేరుకున్నాడు.